నమస్తే మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చారు. మీ పేరు, మీ ఊరి పేరు, మీ ధ్యాన జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం మా అహింస మెడిటేషన్ ప్రేక్షకులకి తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. నమస్తే అండి అందరికీ. నా పేరు సత్య. నేను ఆర్టీసీలో వర్క్ చేస్తూ ఉంటాను. కరోనా తర్వాత నేను యూట్యూబ్ ఛానల్లో పిఎంసీలో మెడిటేషన్ గురించి తెలుసుకున్నాను. అంతకుముందు 2018లో నేను ఎన్వి నాకే తినకూడదు అనిపించి మానేశాను. తర్వాత మెడిటేషన్కి వచ్చాను. నేను మెడిటేషన్కి వచ్చాక డైలీ మెడిటేషన్ చేస్తూ ఉండగా కొన్ని రోజులు మెడిటేషన్ చేశాక నేను అంతకుముందు మందులు వాడేదాన్ని. నాకు డిసీజ్ ఉండేది. దానికి రోజుకి ఒక 5 ట్యాబ్లెట్లు వేసేదాన్ని. కానీ మెడిటేషన్ ఒక 3 months చేసాకే నేను అలాగా ఇది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను. కరోనా వ్యాక్సిన్ కోసమని మెడిసిన్ స్టాప్ చేశాను. ఆ స్టాప్ చేయడం, అదేవిధంగా డైలీ మెడిటేషన్ ఉదయం సాయంత్రం చేస్తూ ఉండగా మళ్ళీ మందులు వాడే అవసరం రాలేదు. ఇప్పుడైతే నేను మార్నింగ్ 3కి లేచి 3 to 5 మెడిటేషన్ చేస్తాను. తర్వాత ఇంట్లో పనులు చేసుకుని డ్యూటీ వెళ్తాను. డ్యూటీ వెళ్ళి వచ్చాక మళ్ళీ నైట్ ఫ్రెష్ అయ్యి భోజనం అన్నీ అయ్యాక మళ్ళీ మెడిటేషన్ చేసి ఇప్పుడు పడుకుంటాను. అయితే నాకు క్యాన్సర్ ఉండేది. చెప్పండి మేడం, చెప్పండి. క్యాన్సర్ ఉండేది. నేను 10 years మందులు వాడాను. మెడిటేషన్ వచ్చాక మెడిటేషన్ డైలీ చేయడం వల్ల నాకు మందులతో పని లేకుండా తగ్గిపోయింది. ప్రజెంట్ నేను టెస్టులు చేయించుకున్న నాకు అంతా నార్మల్ ఉంది. హ్యాపీగా ఉన్నాము. అంతకుముందు ఏదైనా విషయంలో కొంచెం భయం దడలాగా ఉండేది, కానీ ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడంతా గ్రేట్ మేడం, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ధ్యానం ద్వారా క్యాన్సర్ తగ్గించుకున్నారు. అవునండి. నో డాక్టర్, నో మెడిసిన్. ఇప్పుడు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏమొచ్చినా నేను మెడిటేషన్లో కాసేపు కూర్చుంటాను, అదే వెళ్ళిపోతుంది. 3 years అవుతుంది. నేను నా బాడీలోకి ఏ మెడిసిన్ పంపించలేదు. మేడం, మీ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటారా? నేను పిరమిడ్లో అంటే ప్రోగ్రామ్స్ అయ్యేటప్పుడు దగ్గరలో 1 పిరమిడ్స్కి వెళ్ళి చేస్తాను. లేకపోతే డైలీ ఇంటి దగ్గర నేను క్రిస్టల్ పిరమిడ్ ఒకటి ఇంట్లో పెట్టుకొని, క్యాప్లు ఉన్నాయి పెట్టుకొని ఇంట్లో బయట ధ్యానానికి పిరమిడ్లో మీరు చేసిన ధ్యానానికి మీరు ఏం తేడా గమనించారు మేడం? పిరమిడ్లో అయితే కొంచెం తొందరగా మనకి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇంట్లో అయితే కొంచెం స్లోగా అవుతుంది. మీ సామూహిక ధ్యానం చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మేడం. సామూహిక ధ్యానం చేస్తే మనం ఎర్లీగా రిసీవ్ చేసుకోగలం ఎనర్జీని. సింగిల్గా చేస్తే కొంచెం టైం పడుతుంది. ఎనర్జీ వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. మీకు అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం మీరు మీరు గమనించారు మీ ఎక్స్పీరియన్స్? అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనం ధ్యానంలో కూర్చుంటే ఇంకా లేవాలనిపిస్తుంది, ఇంకా అలా ఉండిపోవాలనిపిస్తుంది. అదే. మీకు థర్డ్ డే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా మేడం? మూడో నేత్రం అనుభవాలు ఏమన్నా? థర్డ్ డే అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ప్లేస్లో కొంచెం కదులుతున్నట్లు అనిపిస్తుంది. అంటే గురువులు కానీ దేవతలు కానీ సందర్శించటం ధ్యానంలో. గురువులు అంటే ఒక్కసారి నేను 4.5 hours సింగిల్ సిట్టింగ్ కూర్చున్నప్పుడు పత్రి సార్ అంటే నాలోకి ఏదో ఒక ఈ సైజు వెలుగు వచ్చి ఇక్కడ నా లోపల వెళ్ళినట్లు అనిపించింది. అప్పుడు ఎవరా అని నేను ఆలోచించేసరికి పత్రి సార్ కనిపించారు. ఒకవాడు నాకు విజన్ వచ్చింది, అన్నీ తానే నడిపిస్తా అన్న విజన్ వచ్చింది. అది నా ఎక్స్పీరియన్స్. మీరు శాకాహార ప్రచారం కానీ శాకాహార ర్యాలీలో కానీ పాల్గొన్నారు మేడం? కొన్నిసార్లు పాల్గొన్నాను. ఎన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు మేడం? ఎన్నంటే సరిగా చెప్పలేం కానీ పాల్గొన్నాను. మీ ఆ ర్యాలీలో పాల్గొన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? ఎనర్జీ ఫ్లో అవుతుందండి. ఓకే. మెడిటేషన్ చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో శాకాహార ర్యాలీ చేస్తే అంత ఎనర్జీ వస్తుంది. వెరీ గుడ్. ఓకే. పత్రి సార్ని కూడా కలవడం జరిగింది. ఓకే. పత్రి సార్ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మేడం. అది పత్రి సార్ నాకు 2021లో
ఇక్కడ ప్రకృతి వ్యాలీకి సార్ వచ్చారు. నేను వచ్చి కలవాలనుకున్నాను, కానీ రావడం కుదరలేదు నాకు. అప్పుడు రావడం కుదరలేదని నేను ఫీల్ అవుతున్న టైంలో పత్రి సార్ వైజాగ్ వచ్చారు. వైజాగ్లో సార్ని కలిశాను. సార్ జగపతిరాజు గారి గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసి వెళ్ళి కలిశాను పర్సనల్గా. సార్తో సెకండ్ తీసుకున్నాం. సార్ కూడా మేము టిఫిన్ చేసే వరకు అక్కడ ఒప్పుకోలేదు. అంటే మేము చేయమని చెప్పాము, సార్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి వాళ్ళు టిఫిన్ పెట్టమని సైజ్ చేసి చెప్పారు. ఇది మీ ఇల్లు అనుకోండి, టిఫిన్ చేసి వెళ్ళండి అని చెప్పారు. ఓకే, ఇక్కడ ప్రకృతి వ్యాలీ మీ అనుభవాలు ఏంటి మేడం? ఈ ప్రకృతి ఒడిలో మరి రాజు జగపతిరాజు గారు చేసే ఈ యొక్క అద్భుతమైన ఇక్కడ ఏర్పాట్లు, అరిటాకు భోజనం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి మేడం. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే చాలు విజన్స్ వస్తాయి. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇక్కడ సంకల్ప ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు నా కళ్ళ ముందు ఏదో ఒక హార్ట్ బీట్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అదే అనిపించింది. సేమ్ టుడే వచ్చాము, ఒక 10 మినిట్స్ నేను మెడిటేషన్లో కూర్చున్నాను, అదే హార్ట్ బీట్ మళ్ళీ అనిపించింది. అది ఎవరి హార్ట్ బీట్ ఏంటనేది ఇంకా నేను తెలుసుకోలేదు, తెలుసుకుంటాను. ఓకే ఓకే, ఇంకా శాకాహారం గురించి ప్రపంచానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మేడం? అందరూ శాకాహారులుగా మారాలి. శాకాహారం తింటే మనిషిలో సగం రోగాలు పోతాయి. ఓకే, పిరమిడ్ మెడిటేషన్ చేస్తే పూర్తి రోగాలు పోతాయి. అదే WHO కూడా మాంసాహారం మంచిది కాదు, కరోనా మాంసాహారులుగా వచ్చిందంటున్నారు. దాని గురించి మీ సందేశం ఏంటి మేడం? ఇప్పుడు మనం తినే మాంసాహారంలో అనేక రోగాలు ఉంటున్నాయి. వాటికి ఉన్న రోగాలు మనకు వస్తాయి. అందువల్ల దానివల్ల సగం రోగాలు మానిస్తే మనకు తగ్గుతాయి. మాంసాహారం పాపాహారం అంటారు మేడం, మీ యొక్క ఉద్దేశం? జీవిని చంపడం పాపమే కదండి. మరి చెట్టు నుంచి వచ్చే కాయలు కూడా మనం బాధపడతాం. చెట్టు నుంచి వచ్చే కాయలు కూడా చంపడం పాపమే కదా మేడం? చెట్టు నుండి వచ్చే కాయలు అవి రాలిపోతుంటాయి కదండి. ఓకే, వాటి టైం అయిన తర్వాత మనం పండు అయిన తర్వాత కదా కోస్తున్నాం, వాటి టైం అయిపోతుంది కదా. అందుకు అదే పాపం అని నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే, ఇంకా మీ ఆధ్యాత్మిక జీవితం మీ ఇలా ముందుకు సాగుతుంది మేడం? ఆధ్యాత్మిక జీవితం వచ్చాక నేను హ్యాపీగా ఉన్నానండి. అంతకుముందు ఏదో వెల్తీగా అనిపించేది లైఫ్లో, ఇప్పుడు అంతా ఫుల్ఫిల్ అయిపోయింది. నేను హ్యాపీ అనే ఫీలింగ్తో ఎప్పుడూ ఉంటున్నానండి. ఓకే, మీ కుటుంబం అంతా ధ్యాన కుటుంబమే అని మేడం? మా కుటుంబం అంటే ఫస్ట్ వచ్చేది నేనేనండి ధ్యానంలోకి. అంటే మా నాన్నగారు ప్రెజెంట్ లేరు ఇక్కడ, కానీ నేను పుట్టక ముందు నుండి శాకాహారి. మా డాడీ తను తినేవాళ్ళు కాదు, మా అమ్మగారు తినేవాళ్ళు. మా అమ్మగారి వల్ల మేము తినేవాళ్ళం, అదే ఎప్పుడో మంత్లీ వన్స్లో తినేవాళ్ళం. మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు, ఎవరికి దేవుళ్ళకి బలివ్వద్దు, దేవుడి దృష్టిలో మనమెంత అవి కూడా అంతే. దేవుడికి అందరూ బిడ్డలేని, ఒక బిడ్డను చంపమని ఏ తల్లి కోరుకోదు. అందుకు మీరు ఏ జీవిని బలివ్వద్దు, నా ఇంట్లో హింస వద్దు, మీరు తినాలనుకుంటే మీ ఇష్టం, అది నేను చెప్పానని చెప్పి మా డాడీ చెప్పేవాళ్ళు. మాకు అప్పుడు చిన్నతనం అర్థమయ్యేది కాదు, కానీ కొంత వయసు వచ్చాక నాకు అర్థమై నేను మానేస్తాను అనివే తినకూడదని చెప్పేసి. నేను మానేసిన కొన్ని రోజులు, ఒక 2 years తర్వాత నాకు ధ్యానం పరిచయం అయ్యింది. ఆర్టీసీలో జాబ్ చేస్తున్నారు కదా మేడం, మీ ఎంప్లాయీస్ అందరికీ ధ్యానాన్ని శాకాహారాన్ని చెప్పడం జరిగిందా మేడం? చాలా మంది చెప్తున్నాను, చాలా మంది మెడిటేషన్ చేస్తున్నారు, యూజ్ అయిందని కూడా చెప్తున్నారు. ఓకే, భవిష్యత్తులో మీరు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు? ఇదే ధ్యాన ప్రచారం గురించి కానీ మీ యొక్క ప్రణాళిక? డ్యూటీలో ఉన్నంత వరకు పార్ట్ టైం చేస్తున్నాను, తర్వాత ఫుల్ టైం చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మా ఛానల్ తరపున వచ్చి ప్రేక్షకులకు అందించేందుకు నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ. మా అహింస ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. AMC అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్.